శ్రీ శివపురాణంలో విద్యేశ్వర సంహిత పంచకృత్యములు ప్రణవము పంచాక్షరి. అంత బ్రహ్మ విష్ణువులిలా ప్రశ్నించారు. ఈశ్వర, సృష్టి మొదలుగా 5 జగత్కార్యాలను విపులంగా చెప్పండి. వారి యందు అనుగ్రహముతో శివుడిలా చెప్పసాగాడు. కుమారుల్లారా, నా కృత్యముల యొక్క జ్ఞానము ఇంద్రియముల చేత అర్థం చేసుకునటానికి అందనిది, దానికి అతీతమైనది. 1 సంసారం ప్రారంభం సృష్టి. 2 దాని ప్రతిష్ట స్థితి అంటే స్థిరముగా ఉండడం. 3 సంహారం లయం. 4 జీవుల మరణం తిరోభావం. 5 మోక్షం అనుగ్రహం. ఈ 5 నా పంచకృత్యములు. ఇతరుల యందు ఈ కార్యారోపణ గోపురం మీద బొమ్మ గోపురాన్ని మోస్తుంది అని అనుకోవటం వంటిది. సృష్టి మొదలుగా తిరోభావం వరకు ఈ 4 సంసారాన్ని విస్తరింపచేస్తాయి. 5వదైన మోక్షం నా యందు స్థిరంగా ఉంటుంది. పంచభూతాత్మకమైన ప్రకృతికి ఆధారభూమిగా నిలిచి చైతన్య స్వరూపుడనైన నేను ప్రకృతి ద్వారా నా కృత్యములను నెరవేరుస్తూ ఉంటాను. భూమి యందు సృష్టి, ఉదకముల యందు స్థితి, అగ్ని యందు లయము, వాయువునందు తిరోభావము, ఆకాశమునందు అనుగ్రహము అనే పంచకృత్యాలను నేను ప్రకృతి ద్వారా నెరవేరుస్తూ ఉంటాను. ఈ అనంత విశ్వములో పంచభూతములు మినహా 6వ భూతము లేదు. దీనిని జ్ఞానులు మాత్రమే గ్రహించగలరు. ప్రకృతి అనే తెర వెనుక ఏముందో ఆ జ్ఞానులు గ్రహించలేరు. భూమి సర్వమును సృష్టిస్తుంది, జలం వర్ధిల్ల చేస్తుంది, అగ్ని దహిస్తుంది, వాయువు ప్రాణాలను తీసుకొని పోతుంది, ఆకాశము అనుగ్రహ స్వరూపము, ప్రపంచ భవిష్యత్తు, జీవుల సుఖదుఖాలు ఖగోళం మీద ఆధారపడి ఉందనే విషయాన్ని పండితులు మాత్రమే గ్రహించగలుగుతారు. నా ముఖచిత్ పంచకము చేత ఈ పంచకృత్యాలను నెరవేరుస్తూ ఉంటాను. 4 దిక్కులలో 4 ముఖాలు, వాటి మధ్యలో 5వ ముఖం ఉంది. కుమారులారా, మీ తపస్సుకు సంప్రీతుడనైన నేను సృష్టి స్థితులనే కార్యద్వయాన్ని మీకు అనుగ్రహించాను. అది మీ భాగ్య విశేషము. తర్వాత కార్యద్వయాన్ని రుద్ర మహేషులు మీలాగే నిర్వర్తిస్తున్నారు. అనుగ్రహం అనే 5వ కృత్యము నేను తప్ప ఇతరులు పొందుటకు అనర్హులు. ఈ పూర్వ వృత్తాంతాన్ని మీరు మరిచారు. రుద్ర మహేషులు విస్మరించలేదు. వారికి రూప వేష కార్య వాహన ఆసన ఆయుధాలలో నాతో సమంగా సారూప్యాన్నిచ్చాను. వత్సలారా, నా ధ్యానాన్ని విడిచిపెట్టడం వల్ల మీకు అజ్ఞానం ప్రాప్తించింది. నా యథార్థ జ్ఞానాన్ని కలిగి ఉంటే మీరు కూడా సారూప్యాన్ని పొంది ఉండేవారు. జ్ఞానసిద్ధికై మీ అహంకార నిర్మూలనకై ఓంకార మంత్రాన్ని జపించండి. ఇది సర్వమంగళప్రదం. గతంలో ఉపదేశించాను. ఈ ఓంకారం ప్రప్రథమంగా నా ముఖం నుండి పుట్టింది. దాని లక్ష్యార్థం నేనే. అది నన్నే బోధిస్తుంది. ఈ ఓంకారం వాచకం, నేను వాచ్యుణ్ణి. అది నా స్వరూపం. దాని నిత్యస్మరణ నా స్మరణయే అవుతుంది. ఈ మంత్రం ఉద్భవించిన విధానాన్ని చెప్తున్నాను వినండి. ముందుగా ఉత్తర ముఖం నుండి ఆకారం, పశ్చిమ ముఖం నుండి ఉకారం, దక్షిణ ముఖం నుండి మకారం, తూర్పు ముఖం నుండి బిందువు, మధ్య ముఖం నుండి నాదం పుట్టి ఈ మంత్రం 5 విధాలుగా విస్తరించి తిరిగి ఏకీభూతమై ఓం అనే ఏకాక్షర మంత్రమై నిలిచింది. నామరూపాత్మకమైన ఈ జగత్తును గూర్చిన సత్యాన్ని కుల అకుల అంటే దేవి స్త్రీ దేవ పురుష మంత్రాలుగా వేదం చెప్పింది. అవి వేర్వేరుగా ఉన్నాయి, కానీ ఈ ఓంకారం మాత్రం శివ శక్తి బోధకం. స్త్రీ పురుష శక్తులు 2 ఇందులో ఉన్నాయి. ఈ ఓంకారం నుండి అకరాది వరుస మరియు సకరాది వరుసల్లో పంచాక్షరి మంత్రం పుట్టింది. ఇది సగుణుడు సాకారుడు అయిన భగవానుణ్ణి బోధిస్తుంది. ఈ పంచాక్షరి నుండే 5 వర్ణములు గల 5 వర్గములతో కూడిన వర్ణమాల పుట్టింది. శిరోమంత్రం అని చెప్పబడే 4వ పాదంతో సహా 3 పాదాలు గల గాయత్రి మంత్రం కూడా దీని నుండే పుట్టింది. దాని నుండి సమస్త వేదములు, వేదాల నుండి కోట్లాది మంత్రాలు పుట్టాయి. ఆయా మంత్రాల వలన అంతమాత్రపు సిద్ధి, ఈ ఓంకారోపాసన వలన సర్వసిద్ధులు లభిస్తాయి. తుదకు మోక్షం కలుగుతుంది. అంత అంబికా సహితుడైన శంకరుడు ఆనందించి, ఓ కుమారుల్లారా, నా యథార్థ తత్వాన్ని మీకు బోధించి నా నిజస్వరూపాన్ని మీకు తెలియజేశాను. దేవి కృప వలన లభించిన నా ఆత్మస్వరూపమైన ప్రణవ మంత్రాన్ని జపించండి. దీని వలన సుస్థిరమైన జ్ఞానం, శాశ్వతమైన భోగభాగ్యాలు లభిస్తాయి. ఆర్ధ నక్షత్రయుక్త చతుర్దశి నాడు జపిస్తే
అక్షయఫలం లభిస్తుంది. సూర్యుడు మహార్ద్ర నక్షత్రంలో ప్రవేశించినప్పుడు చేసిన జపానికి 1,000,000 రెట్ల ఫలం అధికం. మృగశీర్ష యొక్క అంత్యకాలం, పునర్వసు యొక్క ప్రారంభ కాలంలో చేసిన పూజ, హోమ, తర్పణాదులకు ఆర్ద్రతో సమమైన ఫలం చేకూరుతుంది. ప్రాతకాలంలోనూ మధ్యాహ్న సంధికాలంలోనూ నన్ను దర్శించాలి. రాత్రియందు కానీ లేక సంధ్యకాలమందు కానీ చతుర్దశి తర్వాత తిథిలో కలిసియున్న కాలం నా దర్శనానికి మిక్కిలి శ్రేష్టం. కుమారులారా, నా లింగము మరియు మూర్తి రెండూ సమానమైనవే. అయినా సాధకునకు లింగార్చన శ్రేష్టం. మోక్షార్థి అయిన వానికి లింగార్చన శ్రేష్టతరం. లింగాన్ని ఓంకార మంత్రంతోనూ మూర్తిని పంచాక్షరితోనూ పూజించాలి. సాధకుడు తాను స్వయంగా లింగ ప్రతిష్ఠ చేసి లేదా ఇతరులచే ప్రతిష్టాపన చేయించి షోడశోపచార పూజా విధానంతో అర్చిస్తే నా నివాసమైన కైలాసాన్ని పొందగలుగుతాడు. ఈ విధంగా లోకపాలకులైన బ్రహ్మ విష్ణువులకు ఉపదేశించి సర్వజ్ఞుడైన శంకరుడు అంతర్హితుడయ్యాడు. తదుపరి వీడియోలో లింగ ప్రతిష్ఠ, ప్రణవం, పంచాక్షరి గురించి తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.